వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. నిన్న అంతా కూడా ప్రతి ఒక్కరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కూటమి నాయకులు అని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు మనతో పాటు. వాళ్ళతో మాట్లాడదాము. అంటే మన అమరావతిని రాజధానిగా ప్రకటించడం పట్ల వీళ్ళకి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు త్రినాథరామ యాదవ్. నేను గరివిడి మండల బీజేపీ మండల అధ్యక్షుడినండి. ఈ అమరావతి అనేది ఏంటంటే మన ఇచ్చాపురం నుంచి యువతల అనంతపురం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విజయం అండి ఇది. దీనికి శాశ్వత పరిష్కారం అనేది మా కూటమి ప్రభుత్వంలో రావడం అనేది మాకు ఆనందకరంగా ఉంది. తర్వాత నిన్న రాజ్యసభలో కూడా మనకేంటంటే ఒక ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా దీనికి పాజిటివ్గా ఓటు వేసి ఈ అమరావతి శాశ్వత పరిష్కారానికి నాంది పలికారండి. ఇది ఏంటంటే ఏపీ ప్రజలందరూ కూడా మరోసారి దీపావళి అనేది అందరూ కలిసి చేసుకునేటట్టు ఉందండి. ఓకే అండి. ఇది ఎంతో సుపరిణామం. ఎందుకంటే ఇప్పుడు దాకా రాజధాని లేని భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. గత 5 సంవత్సరాలు అభివృద్ధి అంటే అబద్ధంలాగా, అభివృద్ధి అంటే మిర్జిలాగా పప్పు బెల్లాల రూపంలో డబ్బులు పంచడం కోసమే కృషి చేశారు తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని, దాన్ని ఒక ఏకైక నగరాన్ని రాజధాని నగరంగా చేసి ఆ నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి చేద్దామని కానీ గత ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆమోదించడం అనేది ఎంతో శుభపరిణామం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100% అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే రాజధాని నగరంలో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం ఒక 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. దీనికోసం ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేస్తున్నారు. కావున ఇది ఎంతో శుభపరిణామం. అంటే మొత్తం కూటమి నాయకులే కాదు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా అంటే దీపాలు వెలిగించి వాళ్ళ ఇళ్ళ దగ్గర నిజంగా దీపావళి మళ్ళీ వచ్చిందా అన్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి కూడా బైక్ ర్యాలీలతో మొత్తం విజయనగరం జిల్లా వ్యాప్తంగా చాలా అంటే సంబరాలు మిన్నంటే అని చెప్పొచ్చు. అంటే చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా అంటే ఇలా రాజధాని మన అమరావతిని రాజధానిగా ప్రకటించడం నిజంగా చాలా ఆనందమైన క్షణాలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రానికి ఏపీకి ఏదైతే రాజధాని అనేది లేదు, ఇలా ప్రకటించడం అలానే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం నిజంగా చాలా అభినందనీయమని అయితే ఇక్కడ చెప్తున్నారు. అంటే నిజంగా మనుగడ అంటే అంటే రాష్ట్ర పరంగా కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు అంటే అభివృద్ధి చెందడానికి ఇదొక మనకి మైలురాయిగా నిలుస్తుందని అయితే చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.